నమస్కారం. వినుకొండ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు. ముగిసిన జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు, విజేతలకు బహుమతి ప్రదానం. ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను టీడీపీ ఆధ్వర్యంలో వినుకొండలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నరసరావుపేట రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం అల్పాహారం పంపిణీ చేశారు. భారతదేశం గర్వించదగినటువంటి మహానాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా మనం అందరం కూడా ఈ రోజున కూటమి నేతృత్వంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. భారతదేశం ఈ రోజున ఇంత పటిష్టంగా ఇంత అభివృద్ధి పదంలో ముందుందంటే ఒకే ఒక కారణం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మూలాన ఈ రోజున భారతదేశం ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలోనే ఈ రోజున మనం పటిష్టంగా ఉన్నామంటే ఆయన రాజ్యాంగం ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఎన్నో కష్ట నష్టాలు కూర్చున్నటువంటి ఆయన జీవితాన్ని భవిష్యత్ తరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం కలిసిమెలిసి ఉండాలా. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ దేశంలో అనేక జాతులు, అనేక కులాలు, అనేక మతాలు ఉన్నప్పటికీ అందరూ ఏకీకృతంగా ఉన్నారంటే అది రాజ్యాంగం ఒక విశిష్టత. దాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి మేధస్సు, దాన్ని మనం అందరం కూడా గౌరవించాలి. భవిష్యత్ తరాలు కూడా తప్పనిసరిగా అంబేద్కర్ గారిని ఒక మహానుభావుడు, ఒక దేవుడుగా కొలుస్తున్నటువంటి వాస్తవాన్ని గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంబేద్కర్ గారు ఏ మతానికో ఏ కులానికో సంబంధించిన వ్యక్తి కాదు, భారతదేశ సంపద. అంబేద్కర్ గారు అంటే ఈ భారతదేశానికే ఒక సంపద అంటోడు. సంపద సృష్టికర్త అయినటువంటి అంబేద్కర్ గారిని మనం ఆచరణలో తీసుకోవాలి. ఈ రోజు ఒకసారి చూడండి, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈనాటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా అందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని అమలు పరచబట్టి మనం ఈ విధంగా బలిష్టం ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని అమలు పరుస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అతని అపార అనుభవాన్ని క్రోడీకరించి ఈ రోజున మంచి రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పేదలకు సంబంధించి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు పరుస్తా ఉన్నారు. అదేవిధంగా మన చీఫ్ జీవి ఆంజనేయులు గారు 3వసారి ఎమ్మెల్యేగా ఉంది ఈ రోజున ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి పరిచేదానికి, పేదల్ని ముందుకు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు గారు టీడీఎల్పీ లీడర్ గా ఉండి ఈ రోజున మనకు ప్రమాణమైనటువంటి పదం నడుస్తున్నటువంటి వాస్తవాన్ని గమనించాలి. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పంచాయతీరాజ్ని ప్రమాణంగా బలపరుస్తూ ఈ రోజున గ్రామ వ్యవస్థని ముందుకు తీసుకెళ్తే చేస్తున్నటువంటి వాస్తవాన్ని, యువ నాయకులు లోకేష్ గారి నేతృత్వాన్ని ఎన్నిటి కూడా కలగలిపి ఈ రోజున అంబేద్కర్ గారి ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తూ, పాల్గొన్నటువంటి కూటమి నాయకులు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకి, దళిత నాయకులకి, గౌరవ పెద్దలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వినుకొండ న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ జూనియర్ సివిల్ జడ్జ్ ఎం మహతి విచ్చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎం మహతి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను భారత రాజ్యాంగ పితామహుడు అని, స్వాతంత్రం తర్వాత దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్లడంలో బిఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారనేది జగమెరిగిన సత్యమన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. వినుకొండ మండలంలోని మదమంచిపాడు గ్రామంలో శ్రీ మదమంచిపాడి వీరాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా నిర్వహించిన జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు అత్యంత వైభవంగా ముగిశాయి. గత కొన్ని రోజులుగా ఉత్సాహభరితంగా సాగిన ఈ పోటీల్లో తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా జాతీయ స్థాయి నుండి మేలు రకం గిత్తలు పాల్గొని తమ బలాన్ని ప్రదర్శించాయి. పోటీల ముగింపు రోజైన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయుల సతీమణి గోనుగుంట్ల లీలావతి ముఖ్య అతిథిగా విచ్చేసి గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేశారు. భారీ ఎత్తున తరలివచ్చిన రైతులు, గ్రామస్తుల మధ్య ఈ వేడుక కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమంలో డీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో ఎడ్ల బల ప్రదర్శనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. రైతుల్లో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు ఇటువంటి కార్యక్రమాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. గారిని ఆహ్వానిస్తున్నాము. సార్ ప్రత్యేక బహుమతి శాసనసభ్యులు దేవి రాజారాయణ గారు, వారి ధర్మపత్ని లీలావతి గారు కమిటీ సభ్యులంతా కూడా రావాలి. ముఖ్యంగా మరి అన్నయ్య వాళ్ళ ఫాదర్ నాన్నగారి పేరుతోటి మరి మక్కని శ్రీరామయ్య గారి క్రీడా ప్రాంగణంలో ఈ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. అలాగే గత 20 సంవత్సరాల నుంచి కూడా మక్కన మల్లికార్జున అన్నయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే కమిటీ వారి ఆధ్వర్యంలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఇక్కడ మనకి ఎడ్ల పందాలకి వచ్చిన అన్నదాతలందరికీ కూడా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. అలాగే ప్రైజ్ వచ్చినా రాకపోయినా ఎంతో చక్కగా రైతులందరికీ ఆనందంగా, ఆహ్లాదంగా జరుపుకున్నటువంటి, ఎందుకంటే అంగరంగ వైభవంగా చేస్తున్నారు మరి ఈ పోటీని నిర్వహిస్తున్నారు. దీనికి రైతన్నలందరూ కూడా ఆనందంగా వీటిని వీక్షిస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వీక్షిస్తున్నారు. అలాగే రైతన్నలకి ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి 2000 కేజీల బరువుని, అలాగే ఎడ్ల జతకి మరి ఆంజనేయ గారు శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఫస్ట్, సెకండ్ ప్రైజ్ ఇవ్వడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మొదటి ప్రైజ్ 1,25,000, అలాగే రెండో ప్రైజ్ ₹1,00,000, అలాగే మూడో ప్రైజ్ 75,000 ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే రైతులందరూ కూడా ఆ భగవంతుని ఆశీస్సులతోటి మంచిగా పంటలు పండుతూ ఎంతో మందికి మీరు అన్నదాతలుగా ఉన్నటువంటి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సోదరులందరూ కూడా ఈ సందర్భంలో నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా ఆనందం. మరి గత 20 సంవత్సరాల నుంచి కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో మనం బ్రహ్మాండంగా ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ఇక్కడ ఎలాంటి రాజకీయాలు కానీ, కులాలు కానీ, మతాలు కానీ సంబంధం కూడా ఈ కార్యక్రమాలు నిరంతరంగా మనం చేసుకుంటున్నామంటే అది కమిటీ ఐక్యత ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. మరి వారి తిరునాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు కూడా ప్రతి సంవత్సరం కూడా 8 నుంచి 10 రోజుల పాటు అన్నశ్వర ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మరి అన్నదానాలు కాకుండా అర్థమైపోయినప్పుడు కూడా ఉండి మరి ఉదయం తెల్లారి
చంద్రబాబు జరిగిన రాధాకృష్ణ గారు మరణోత్సవాల గురించి చూస్తూ ఉంటారు. ఇక్కడ ఈ కమిటీ కూడా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడైనా జరిగినాయంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు లేదా అక్కడ ఉన్నటువంటి సేవా సంస్థలు ఒక్కటే చేయవచ్చు తప్ప ఈ విధంగా 20 గ్రామాలకు సంబంధించినటువంటి రైతు సోదరులు రైతు కమిటీ అనేది నిర్వహిస్తున్నటువంటి ఏకైక కమిటీ ఈ రాష్ట్రంలో ఇదేనే మనం చెప్తున్నా. అదేవిధంగా ఆంజనేయ స్వామి గారితో ఈ సంవత్సరం బ్రహ్మాండంగా సంతోషమే. ఈ సంవత్సరం రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. పిల్లకన్నా ఈ రోజు కూడా పాడుతా ఉంది. ఇది ఆ దేవుడు అత్యుత్తమైన ప్రభుత్వం రాజకీయ అత్యుత్తమైన వేదికైనప్పటికీ చెప్పడం తప్పదు. నేను దయచేసి అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి తర్వాత ఈ రాష్ట్రం అదేవిధంగా ముందుకు పోవడం ప్రధానంగా రాజధాని నిర్మాణం ఈ రోజు ఏకైక రాజధాని నిర్మాణం జరుగుతుంది. పోలవరం నిర్మాణం జరుగుతుంది. ఆ పోలవరం నిర్మాణం పూర్తయితే భగవాన్ నాగార్జునసాగర్కి నీరు వస్తే 2 పంటలు కూడా డెల్టా నదిలో తగ్గించుకునేటువంటి చక్కటి అవకాశం ఉంది. ఇది రైతులు కాబడుతున్న రైతులకి రాబోయే రోజుల్లో జరిగేటటువంటి కార్యక్రమాన్ని తెలియజేస్తున్నా. అదేవిధంగా మన అదృష్టంగా చీఫ్ విప్గా 3వసారి ఈ నియోజకవర్గంలో 3వసారి ఊరికెళ్ళాల అందరూ నేను 10 చేస్తే ఈ ఆంజనేయ గారు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా వినుకొండ అగ్నిమాపక కేంద్రంలో మొదటి రోజున అగ్నిమాపక శాఖలో వినుకొండ అగ్నిమాపక సిబ్బంది గత సంవత్సరం మరణించిన కేరళ రాష్ట్ర ఫైర్ సర్వీస్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సోని ఎస్ కుమార్, ఉత్తరాఖండ్ ఫైర్ సర్వీస్ లీడింగ్ ఫైర్మ్యాన్ దంగర్ సింగ్కు నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సురేష్ హాస్పిటల్స్ డాక్టర్ మణికంఠ సురేష్, వివేకానంద హైస్కూల్ ప్రిన్సిపాల్ రఫీ హాజరీ ఆగ్నిమాపక వారోత్సవాల ఆవిష్కరణ పత్రిక ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక కేంద్ర అధికారి బి నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.